గద్దర్ 2 లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత సన్నీ డియోల్ మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి జాత్ అనే మూవీ తీశారు. యాక్చువల్లీ ఈ సినిమా రవితేజ గారు చేయాలి, బట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల సన్నీ డియోల్తో చేశారు. మరి ఈ జాత్ అనే సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా, కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, శ్రీలంక సివిల్ వార్ టైంలో ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లికి రాణతుంగ అండ్ తన తమ్ముళ్ళు అక్రమంగా చొరబడి తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తారు. మన హీరో అనుకోకుండా ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ బోత్ హీరో అండ్ విలన్ క్యారెక్టరైజేషన్. రావణుడిని పోలిన క్యారెక్టర్ విలన్ది అయితే జాత్ అనే పంజాబ్లోని ఒక ఫార్మర్ ట్రైబ్తో పోలిన క్యారెక్టర్ హీరోది. ఇవి డైలాగ్స్లోను అండ్ సీన్స్ ప్రెజెంటేషన్లోను బాగా ఇన్కార్పొరేట్ చేశారు రైటర్ అండ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారు. వీటిని బేస్ చేసుకునే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకున్నారు. అది మూవీకి బాగా హెల్ప్ అయింది. అండ్ మెయిన్ గా రణదీప్ కూడా యాస్ రాణతుంగ అయితే ఇచ్చి పడేశాడు. తను వచ్చిన ప్రతి సీన్ లో బ్రూటాలిటీ కనపడింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇక్కడే మనకి క్యారెక్టర్ ఇంట్రోస్ కానీ కాన్ఫ్లిక్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళేది సారీ బోల్ అనే ఎపిసోడ్ మీద. అదైతే భలే వర్క్ అయింది. టోటల్ గా ఫస్ట్ హాఫ్ లో యాక్షన్, కామెడీ, ఎలివేషన్స్, విలనిజం ఇవన్నీ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. డైలాగ్స్ ఆర్ గుడ్. అక్కడక్కడ సన్నీ డియోల్ ఫ్యాన్స్ కి అండ్ నాస్టాల్జియా ఫ్యాక్టర్, వింటేజ్ ఫ్యాక్టర్ ని క్యాటర్ చేస్తూ జాత్ అనే ట్రైబ్ గురించి, సోల్జర్స్ గురించి ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్స్ బాగున్నాయి. అండ్ మూవీ క్రూషియల్ పోర్షన్స్ లో ఒక ట్విస్ట్ వస్తుంది. అది మనకేమో కానీ నార్త్ వాళ్ళు తెగ ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ అన్ని బాగా అనిపించాయి, ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బీజిఎం బై తమన్ ఓకేష్. విలన్ బీజిఎం అయితే తాండవం చేశారు అండ్ విలన్ కు వచ్చిన ప్రతిసారి డ్యూటీ ఎక్కాడు. ఆ బీజిఎం అయితే భలే ఉంది. అలానే కొన్ని ఎపిసోడ్స్ కి ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో రాముడి శ్లోకంతో ఒక హై ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ఒక కమర్షియల్ మాస్ సినిమాలో ఎలా ఉండాలో అలాంటి షార్ట్స్ అండ్ సెట్ పీసెస్ తో బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ ఈజ్ గుడ్. కొంచెం టైట్ గానే ప్యాక్ చేసుకున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సూపర్. చాలా చాలా ఖర్చు పెట్టారు, అది కనపడుతుంది. మరి మైత్రి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి మరీ ప్రొడ్యూస్ చేశారు కదా, ఆ మాత్రం ఉంటుంది. నెగిటివ్స్ లోకి వెళ్లే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది అని తెలుసుగా, అసలు యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద ఒక వీడియో చేసాం, కామెంట్స్ లో లింక్ ఇస్తా, చూసేయండి. కమింగ్ టు ద నెగిటివ్స్, స్టోరీ చాలా రొటీన్ గా ఉంది. మనం చాలా సార్లు చూసిన స్టోరీనే, సో అంత కొత్తగా ఏం అనిపించలేదు. అలానే ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే సినిమా ఒక 40 మినిట్స్ స్లో అవుద్ది. ఈ పోర్షన్స్ లో రైటింగ్ ఇంకా షార్ప్ అండ్ కన్సిస్ట్ చేసి చూపించుంటే బాగుండేది అనిపించింది. విలన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రాంగ్ గా స్టార్ట్ అవుద్ది. అలా వెళ్తూ వెళ్తూ కొన్ని హైస్ ఇచ్చినా సినిమా అయిపోయే టైంకి అది డైల్యూట్ అయిపోయి ఎందుకో కావాలని రెగ్యులర్ గా మార్చినట్టు అనిపించింది. సేమ్ విత్ రెజినా, చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుద్ది, బట్ తర్వాత ఎటో వెళ్ళిపోద్ది. అండ్ అలానే ఇందాక పాజిటివ్స్ లో తమన్ బీజిఎం ఓకేష్ అన్నా కదా, ఎందుకో తమన్ బీజిఎం సరిపోలేదు అనిపించింది. విలన్ వరకు అండ్ కొన్ని ఎపిసోడ్స్ వరకు బాగా ఇచ్చాడు, కానీ మెయిన్ గా హీరోకి అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో అస్సలు ఒక్కటే మ్యూజిక్ తిప్పి కొట్టాడు. టీజర్ అండ్ ట్రైలర్ లో వచ్చిన బీజిఎం అండ్ పంజాబీ బిట్ సూపర్ గా ఉంటాయి. అవి అయితే ఎక్కడ వాడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మరి అలానే మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి, అవి 2 బాలేవు. అండ్ ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా హార్డ్ గా అనిపించింది. అలానే ఈ సినిమాలోని మెయిన్ ట్రూప్ హీరో విలన్ ఫేస్ ఆఫ్ అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్ ఎపిసోడ్ తో. ఆ కాన్ఫ్లిక్ట్ బాగున్నా బట్ ఎందుకో ఆ ఎపిసోడ్ కి ఇవ్వాల్సినంత హై ఇవ్వలేదు. ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది. అలానే క్లైమాక్స్ ఐడియా కూడా ఆన్ పేపర్ బాగున్నా ఎందుకో దాని ఎగ్జిక్యూషన్ కొంచెం రష్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఈ 2 ఎపిసోడ్స్ ఇంకా బాగా తీసుంటే ఇంపాక్ట్ వేరేలా ఉండేది. అండ్ వైలెన్స్ కూడా టూ మచ్ ఉంది, తలలు తెగుతానే ఉంటాయి సినిమా అంతా. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సన్నీ డియోల్ యాజ్ యూజువల్ గా చాలా బాగా చేశారు. ఆయన స్టార్ అయ్యిందే ఇలాంటి మాస్ రోల్స్ తో, సో ఆ రోల్ కి తగ్గ న్యాయం చేశారు. అండ్ రణదీప్ కూడా యాజ్ రాణతుంగ ఎక్సలెంట్ గా చేశారు. ఒక పాయింట్ లో హీరో కన్నా విలన్ క్యారెక్టరే మనకి చాలా డామినేటింగ్ గా అనిపిస్తుంది. వినీత్ కుమార్ సింగ్ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ మోస్ట్లీ మన తెలుగు నోటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. లైక్ రమ్యకృష్ణ, జగపతి బాబు, బబ్లు పృథ్వీరాజ్, రెజినా గ్యాసెండ్రా, రవిశంకర్, వాళ్ళందరూ కూడా ఇచ్చిన రోల్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మాస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో లాజిక్స్ అస్సలు ఉండవు భయ్యా. మనకు బాలయ్య ఎలాగో అక్కడ సన్నీ డియోల్ అలాగా. బాలయ్య సినిమాలో ఎలా అయితే లాజిక్స్ ఉండవో ఇది అంతే. మన తెలుగు వాళ్ళకి ఎక్కుతుందా అంటే చెప్పలేను, కానీ నార్త్ వాళ్ళకి ఎక్కొచ్చు. ఒకవేళ మూవీ చూసొచ్చాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ చిరంజీవి గారి వీడియో చూడడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ టీమ్.